ఈక్విటీ వాటాలను సమమూల్యానికి జారీ చేసేటటువంటి సందర్భంలో మనం అనుసరించవలసినటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎప్పటివరకు చూసాం కదండి. దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం నోట్ చేసుకోండి, రాసుకోండి. లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ issued, రెండు మీడియంస్ చెప్తాను, కంగారు పడతాను. మా తెలుగు ఇంగ్లీషు రెండు చెప్తాను. మన ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి, తర్వాత తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాను. లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ issued 25,000 equity shares of rupees 10 each, comma, payable rupees 2 on 2 rupees, 2 on, not TO, 2 rupee, TWO, okay na, 2 rupees on application, comma, rupees 4 on allotment, comma, rupees 3 on first call, rupees 3 on first call, and rupees 1 on final call. Full stop. All the shares were subscribed and the amount duly received, duly received. Pause. Necessary journal entries in the books of the company. మీరు రాసుకోండి తెలుగు వాళ్ళు. లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ $25,000 వాటాలను ₹10 విలువ గలవి దరఖాస్తుపై ₹2, కేటాయింపుపై ₹4, మొదటి పిలుపుపై ₹3 మరియు ₹1 తుది పిలుపుపై చెల్లించేలాగున ప్రజలకు జారీ చేసింది.
అన్ని వాటాలు చందా అయినాయి మరియు సొమ్ము అంతా వసూలు అయ్యింది. కంపెనీ పుస్తకాలలో అవసరమైన చిట్టాపద్దులను వ్రాయండి. మా లెక్క ఒక్కసారి చూడండి, ఒకసారి లెక్క చూడండి. చూసారమ్మా? ఒక నిమిషం లెక్క చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఇది సమమూల్యానికి జారీయా లేదా ప్రీమియానికి జారీయా డిస్కౌంట్కు అనేది ముందు మనం చూసుకోవాలండి లెక్క చేయగానే. అర్థమైందా? చేయడానికి మనం కోరుకున్నప్పుడు. ఇక రెండో విషయం ఏంటంటే కంపెనీ ఎన్ని వాటాలను ప్రజలకు జారీ చేసింది. అందుకని మీకు మూలధన విభజన చెప్పాను. ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ అని మనం ఆల్రెడీ ఇదివరకు క్లాస్లో చెప్పానండి థియరీ. అధీకృత మూలధనము, జారీ చేసిన మూలధనము, చందా అయిన మూలధనము, పిలిచిన మూలధనము, చెల్లించిన మూలధనం. మనకి చెల్లించిన మూలధనమే ఇక్కడ ఇంపార్టెంట్ అండి, కానీ మిగతావన్నీ కూడా రాయాలి. అర్థమవుతుందా? అయితే ఇక్కడ కంపెనీ ఎన్ని వాటాలను జారీ చేసింది ఫస్ట్ పాయింట్. రెండవది వాటా విలువ ఎంత, అర్థమైందండి? అలాగే మూలధనం ఎంత వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఉదాహరణకి ఇక్కడ ఈ లెక్క మనం చూసినట్లయితే ఇక్కడ కంపెనీ ఎన్ని వాటాలు జారీ చేసింది? ఎన్ని? ఇష్యూ ఆఫ్ షేర్ ఎంతండి? షేర్స్ 25,000. షేర్ వాల్యూ ఎంత? 10 రూపీస్. ఇట్ ఈస్ ఫేస్ వాల్యూ, ముఖ విలువ అంటాం లేదా ముద్రిత విలువ అంటాం. ఇక వాడిచ్చాడు చూడండి మనకి అప్లికేషను, అలాట్మెంటు, కాల్స్, ఇవి ఇష్యూయింగ్ ప్రైస్ అంటాం, జారీ ధర. అర్థమైందమ్మా? మీరు లెక్క ఇవ్వగానే మొట్టమొదటిగా చేయవలసిన పని అదేనండి. లెక్క ఒకసారి చూడడం, ఎన్ని వాటాలు జారీ చేసిందో చూసుకోవడం, వాటా విలువ ఎంతో తెలుసుకోవడం. అర్థమైందో? అలాగే జారీ ధర ఏంటో చూసుకోవడం. ఇప్పుడు షేర్ వాల్యూ 10 రూపాయలండి. ఇష్యూయింగ్ ప్రైస్ ఎంతో చూద్దాం. ఇష్యూయింగ్ ప్రైస్ ఎలా ఇచ్చాడు మనకి? ఫస్ట్ అప్లికేషన్ ఎంత కలెక్ట్ చేస్తుంది? 2 రూపీస్. ఓకే. నెక్స్ట్ అలాట్మెంట్ ఎంత? 4 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ కాల్ ఎంత? 3 రూపీస్. ఇక్కడ సెకండ్ ఉందా? ఎంత? నెక్స్ట్ ఫైనల్ కాల్. నేను మీకు టీవీలో చెప్పాను కదమ్మా, కంపెనీ 3 పిలుపులు మ్యాక్సిమం పిలవచ్చు, లేదా తన ఇష్టం. మొదటి పిలిపే తుది పిలుపు అవ్వచ్చు, ఒకే పిలుపు పిలవచ్చు, 2 పిలుపులు పిలవచ్చు, లేదా 1 ఫైనల్ కాల్, 2 పిలుపులు. జనరల్గా ఇక్కడ జరిగేది 2 పిలుపులు. అది అంటే సెకండ్ ఫైనల్ కాల్ అన్నమాట. ఇక్కడ
కాబట్టి ఫైనల్ కాల్ ఎంత టోటల్ చేయండి. అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి, ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ 10 రూపీస్, ఇష్యూయింగ్ వాల్యూ ఆఫ్ ద షేర్ 10 రూపీస్. ఇలా ఉంటే ఏమన్నా మనం సమమూల్యము. ఇక మీరు ఏం ఆలోచించక్కర్లేదండి. ఇలా లెక్క ఇచ్చాడు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వెళ్ళిపోతాం అనమాట హ్యాపీగా. లెక్కలో ఇది సమమూల్యం అని ఏమి చెప్పడండి. నువ్వు లెక్క ఇవ్వగానే చేయవలసినటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి ఇష్యూ ఆఫ్ షేర్ అంటే పార్ అని ఒక ఐడియా వచ్చింది. ఇది రఫ్గా రాసుకోండి. అర్థమైంది? ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కంపెనీ ఎన్ని వాటాలు అయితే జారీ చేస్తుందో అన్ని వాటాలు సబ్స్క్రైబ్ అయ్యాయి అన్నాడు ఇక్కడ. ఆల్ ది షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్. అన్ని వాటాలు చందా అయ్యాయి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇష్యూ చేసిన వాటాలన్నీ పబ్లిక్ కొనాలని ఏమీ లేదు, తీసుకోవడానికి ఇష్టపడాలని ఏమీ లేదు. ఇక్కడ అదృష్టం ఏంటంటే 25,000 వాటాలు జారీ చేస్తే 25,000 వాటాలు చందా అయ్యాయి. అంటే పబ్లిక్ 25,000 వాటాలు డబ్బులు పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, నిన్న క్లాసులో మళ్ళీ చెప్పాం, ఈ వాయిదాలలో ఏ వాయిదా అయినా అంటే పిలుపు సొమ్ము ఎవరైనా కట్టకపోతే దాన్ని ఏమన్నామండి? బకాయి అన్నాం కదా. పిలుపు కాల్స్ ఇన్ ఎరియర్ అన్నాం నిన్న క్లాసులో. ఇక్కడ ఏంటి? ఆల్ ది షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్ అండ్ అమౌంట్ జూలీ రిసీవ్డ్. అన్ని వాటాలపై సొమ్ము వసూలైంది. అన్ని వాటాలపై సొమ్ము వసూలైంది అంటే ఇక్కడ ఎటువంటి ఎరియర్స్ లేవు. అంతేకాదు, ఏ వాటాదారుడు కూడా ముందుగా పేమెంట్ చేయలేదు. ఇక్కడ 25,000 వాటాలకు సంబంధించి ఏదైనా అప్లికేషన్లో కట్టి అలాట్మెంట్ కట్టి ఇందులోనే మిగతా 4 రూపాయలు పే చేయలేదు. దాన్ని కాల్సిన అడ్వాన్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే కంపెనీ ఎలాగైతే కాల్ఫర్ చేసిందో అదే అమౌంట్ అదే టైంకి స్పందించి షేర్ హోల్డర్స్ అంతా ఆ విధంగా కట్టారు. ఇక్కడ ఎటువంటి ఎరియర్స్ లేవు, ఎలాంటి అమౌంట్ ముందుగా రిసీవ్ చేసుకున్నది లేదు. అర్థమైందా? కాబట్టి ఇలా ఉంటే చక్కటి కార్యక్రమం అనమాట. అలా కాబట్టి ఎరియర్ ఉందనుకోండి, మళ్ళీ వాడికి నోటీస్ ఇష్యూ చేయడం, నోటీస్కి రెస్పాన్స్ లేదనుకోండి, రెస్పాన్స్ లేకపోతే మళ్ళీ షేర్ ఫర్ఫీచర్ చేయడం, వాటాలను జప్తు చేయడం, ఇవన్నీ జరుగుతాయి. అర్థమైందా? కాబట్టి కంపెనీ ఎన్ని వాటాలు అయితే జారీ చేసిందో అన్ని వాటాలకి జనాలు కోరుకున్నారు, చందా చేశారు. చందా అయినటువంటి ప్రతి వాటాకి మనకి డబ్బులు రావడం జరిగింది ఆయా ఆ వాయిదాల ప్రకారము. ఓకేనా? కాబట్టి అంత క్లియర్గా ఉంది ప్రాబ్లం. ఇది సమమూల్యానికి జారీ అని అర్థమైంది. ఇప్పుడు మనం ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి? ఓకేనా? చూసుకోండి. హెడ్డింగ్ పెట్టండి అమ్మా. ఫస్ట్ లక్ష్మీ పుస్తకాలలో చిట్టాపత్తులు ముందు ఈ విధంగా రఫ్ రాసుకోండి. ముందు మీరు ఫస్ట్ పేజీలో రఫ్ కింద ఇది రాసుకోండి. ఇలా చేసుకోండి, అలవాటు చేసుకోండి. తెలుగు రాసుకుంటారో అర్థమైందా? జారీ చెప్పేది ఇక్కడ రాస్తున్నారా? కంగారు
హెడింగ్ పెట్టుకోండి. లక్ష్మీ పుస్తకాలలో, లక్ష్మీ కంపెనీ పుస్తకాలలో చిట్టాపత్రాలు, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ లక్ష్మీ కంపెనీ లిమిటెడ్. లక్ష్మీ కంపెనీ లిమిటెడ్ పుస్తకాలలో చిట్టాపత్తులు. దాంట్లో చూడండి, మొట్టమొదటిది ఎంట్రీ, జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ లక్ష్మీ కంపెనీ లిమిటెడ్. ఫస్ట్ ఎంట్రీ ఏంటండి? దేనికి రాయాలి మనం? ఫస్ట్ ఎంట్రీ అప్లికేషన్ మనీ రిసీవ్డ్. ఓకేనా? రాసుకోండి. ఫస్ట్ దరఖాస్తు సొమ్ము వచ్చినప్పుడు, ఫస్ట్ ఎంట్రీ when application money received, when application money received, దరఖాస్తు సొమ్ము వచ్చినప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్రాకెట్లో రాసుకోండి కావాలంటే. క్యాష్ అకౌంట్ నగదు ఖాతా డెటార్. ఎన్ని వాటాలు జారీ చేస్తాం మనం? హౌ మెనీ షేర్స్ ఆర్ ఇష్యూడ్? హౌ మెనీ షేర్స్ ఆర్ ఇష్యూడ్? ఎంత? ఎన్నమ్మా? 25,000. 25,000 ఇంటూ అప్లికేషన్ ప్రైస్ ఆఫ్ అప్లికేషన్ ఎంత? కాస్ట్ ఆఫ్ అప్లికేషన్, కాస్ట్ ఆఫ్ అప్లికేషన్ 2 రూపీస్. 10 అనేది ది టోటల్ వాల్యూ ఆఫ్ షేర్. అర్థమవుతుందా? 2 రూపీస్ ఎంతండి? 2. ఇది రఫ్గానే చెప్తున్నాను మీకు. 2 ఏం రాయాలి? క్రెడిట్. అమ్మాయి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కంపెనీ, అది లక్ష్మీ కంపెనీ ఇష్యూడ్ 25,000 షేర్స్ అన్నాడు. అయితే ఇక్కడ వాట్ షేర్స్ ఆర్ ఇష్యూడ్? పర్టికులర్లీ ఎగ్జామినర్ కనుక ఇవ్వకపోతే అవి ఈక్విటీ వాటాలనే భావించండి. అర్థమైందా? ఎందుకని? వాటాలు అనే దాంట్లో ఈక్విటీ ఉండొచ్చు, ఆధిక్య వాటాలు ఉండొచ్చు. అయితే ఏ వాటాలు జారీ చేయాలో చెప్పాలి. ఒకవేళ ఇఫ్ ద ఎగ్జామినర్ ఈజ్ నాట్ మెన్షన్డ్, అర్థమైందా, అబౌట్ ది వాట్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు పబ్లిక్, అప్పుడు ఏం చేయాలండి? అది ఈక్విటీ వాటాలుగానే పరిగణించండి. ఎందుకంటే ఈక్విటీ వాటాలు సాధారణ వాటాలు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు ఈక్విటీ అనే ముక్క రాసేయండి, తప్పులేదు. అర్థమైందా? టు ఈక్విటీ షేర్ ఏం రాయాలి? అప్లికేషన్. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా ఎంత అమౌంట్? 50,000. 50,000. 50,000. నరేషన్ ఏం రాయాలి? being the equity share application money is received. వాటా దరఖాస్తు సొమ్ము వచ్చినందుకు, వాటా దరఖాస్తు సొమ్ము వచ్చినందుకు. ఇప్పుడు ఏం చేయాలి? వాటా దరఖాస్తు సొమ్ముని దేనికోసం వచ్చింది? ఇది దేనికోసం వాటాలు జారీ చేసాం మనం? క్యాపిటల్ కోసం. కాబట్టి వాటా దరఖాస్తు సొమ్ముని దేనికి మళ్ళించాలి? మూలధనానికి. అంతే కాన్సెప్ట్. నెక్స్ట్ ఎంట్రీ రెండవది ఈక్విటీ షేర్ అప్లికేషన్. ఎందుకంటే ప్రతి డెబిట్కి ఒక క్రెడిట్ ఉండాలి. ఇక్కడ మనం క్రెడిట్ చేసామంటే నెక్స్ట్ ఎంట్రీలో అది డెబిట్ అయి తీరాలి. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు ఎంత రాయాలి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్ మళ్ళించాలి?
మనం ఎంతైతే రిసీవ్ చేసుకున్నామో అంత మూలధనానికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత? 50,000 అండ్ 50,000. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డెటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. సో నరేషన్ వచ్చి being the equity share capital, equity share application amount is transferred to capital account. ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును మూలధనానికి మళ్లించినందుకు. అర్థమైందమ్మా? అక్కడ ఈక్విటీ అన్నారు కాబట్టి మళ్ళీ ఈక్విటీ మూలధనం అని అనవసరం, రాయక్కర్లేదు. Being the equity share application amount is transferred to capital account. ఇక్కడికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఏంటి మనకి? సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఏంటి? అలాట్మెంట్. ఎక్కించుకున్నారమ్మా? సెకండ్ ఇన్స్టాల్మెంట్ మనకి అలాట్మెంట్. అలాట్మెంట్ వచ్చేటప్పుడు ఏం చెప్పాను మీకు? ముందు క్యాష్ వస్తుందా, క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేయాలా? అప్లికేషన్ అయితే మొట్టమొదటిగా క్యాష్ వస్తుంది. ఇక అలాట్మెంట్ కానీ కాల్స్ కానీ అన్నీ కూడా ముందు క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత క్యాష్ వస్తున్నట్టుగా రాయాలన్నా. అంటే ఇక్కడ సెకండ్ ఎంట్రీ మొట్టమొదటిగా చూపిస్తాం, ఆ పేరు మారుస్తాం అంతే. రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ థర్డ్, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్ బ్రాకెట్లో ఎన్ని షేర్స్ అండి మనకి? ఎన్ని షేర్స్ ఇష్యూ చేసాం? ఎన్ని? 25,000 ఇంటూ అప్పుడు అలాట్మెంట్ అమౌంట్ 4 రూపీస్. ఎంతండి? 425 to ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత వేయాలి అమౌంట్? 1 lakh. ఓకేనా? ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డెటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. నరేషను being the equity share allotment money is transferred to capital account. Equity share allotment amount is transferred to capital account. ఈక్విటీ వాటా కేటాయింపు మూలధనానికి మళ్లించినందుకు. నెక్స్ట్ ఫోర్త్, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ అలాట్మెంట్ మనీ వస్తున్నట్టుగా రాయాలి కదండి. అంటే వస్తే ఏమొస్తుందో మనకి? క్యాష్. ఓకే, క్యాష్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1 lakh. ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా నగదు ఖాతా డెటార్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. నరేషన్ ఏం రాస్తామండి? బీయింగ్ ది ఈక్విటీ షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్. ఈక్విటీ వాటా కేటాయింపు సొమ్ము వచ్చినందుకు. ఇక్కడికి
2 ఇన్స్టాల్మెంట్లు అయ్యాయి ఏమో. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటి? ఫస్ట్ కాల్. సో మళ్ళీ దీనికి మామూలు ఎంట్రీ, ఫిఫ్త్ ఎంట్రీ ఈక్విటీ షేర్. మళ్ళీ దాన్ని కూడా ఏం చేయాలి? మొట్టమొదటిగా ముందు క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత క్యాష్ వచ్చినట్టుగా రాయాలి. ఒక అప్లికేషన్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఏమో. ఇక ఎంత ఈజీ. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోండి, కంపెనీలో వాడు ఏదైనా పాయింట్ పెరిగే కొద్దీ ఎంట్రీస్ పెరుగుతాయి అంతే. అర్థమైందా? ఎంట్రీస్ పెరిగితే అకౌంట్ ఓపెన్ చేస్తాం. అర్థమవుతుందా? అది బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ పడుతుందో మనం నెమ్మదిగా తెలుసుకుంటాం. ఏమీ ఉండదండి, అంటే కొంచెం రెగ్యులర్గా చెయ్యాలి. చేస్తే ఆటోమేటిక్గా చేయగలుగుతారు. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ that are to equity share capital account. ఈ ఫస్ట్ కాల్ దగ్గర కావాలంటే రాసుకోండి 25,000 into 3 75,000. నరేషన్ మామూలే. అక్కడ ఫస్ట్ క్లాస్ అలాట్మెంట్ అలాగే అప్లికేషన్ అనే ప్లేస్లో ఫస్ట్ కాల్ అని పెడతారు. అర్థమైందమ్మా? నరేషన్ రాసే చోట ది ఫస్ట్ కాల్ అమౌంట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏమా ఏంటి డౌటా? చెప్పండి. తెలుగు మీడియం మీరు? ఇంగ్లీష్ మీడియమా? ఓకే, అర్థమైందా? ఓకే. ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా టాప్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. నరేషను ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతాను మూలధనానికి మళ్లించినందుకు. ఓకేనా? ఇప్పుడు మూలధనానికి మళ్లించిన తర్వాత ఏం చేయాలి? నగదు వచ్చినట్టుగా రాసుకోవాలి. ఎంట్రీ ఏంటి? అంతే. క్యాష్ అకౌంట్ that are to equity share first call account. $75,000 నరేషన్ రాయాలి. ఫస్ట్ కాల్ మనీ అకౌంట్ మనీ రిసీవ్. ఏమో మొదటి పిలుపు సొమ్ము వచ్చినందుకు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఇంకో కాల్ ఏంటి మనకి? ఫైనల్ కాల్. ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ దట్ ఆర్. ఫైనల్ కాల్ అకౌంట్ ఎంత అండి? 1 రూపాయ 1 రూపీ 25,000.
చేస్తే అకౌంట్స్ ఓపెన్ చేయండి ప్రతిదీ, అర్థమైందా? కానీ అప్లికేషన్ అలాట్మెంట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ క్లోజ్ అయిపోవాలి, అర్థమైందా? ఉదాహరణకి ఒక అకౌంట్ చెప్తాను, చూస్తారా? చెప్తామా? మొత్తం అన్ని అకౌంట్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ లెక్క కదా, వాడేమో అడిగాడా? ఓన్లీ ఎంట్రీస్ అడిగాడు. తప్పే ఉంది అకౌంట్ ఓపెన్ చేస్తే. ముందు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. సిఆర్ ఏంటి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేది ఇంట్రెస్ట్ గుర్తు పెట్టుకోవడమే. క్యాష్ అకౌంట్ అకౌంట్, ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. కాబట్టి బై క్యాష్ ఎంత అంటే అది 50,000 2 రూపీస్ కదా, అంతేనా? మీరు అప్లికేషన్ అమౌంట్ 50,000 అలా వేస్తాం. ఇక్కడ 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్, మనము క్యాపిటల్ అకౌంట్ 50,000. ఇంకేమన్నాయి? నేరుగా అలా క్లోజ్ అయిపోతుంది, అర్థమైందా? అలాగే మీరు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఇది కూడా సేమ్ అంతేనండి. బై క్యాష్ అకౌంట్ 1 lakh అవునా? అలాగే 2 షేర్ క్యాపిటల్, 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 1 lakh టాలీ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఈక్విటీ షేర్ ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి? ఫస్ట్ కాల్ అకౌంట్. మీకు బ్యాలెన్స్ ఉండకూడదమ్మా. బ్యాలెన్స్ ఉంది అంటే కంపెనీ ఎక్కడో మన ఎంట్రీ ఎక్కడో తప్పు రాసినట్టు లెక్క, అర్థమవుతుందా? లేదా కంపెనీ ఏదో జరుగుతున్నట్టు లెక్క. ఇదంటే సేమ్ బై క్యాష్ ఎంత అయితే 3 రూపాయ 75,000. ఇక్కడ 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ 75,000. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. అంటే ఇవన్నీ ఏం ఓపెన్ చేయక్కర్లేదు ఎగ్జామ్లో. మనకి ఎలాగ ప్రతి డెబిట్కి క్రెడిట్ అయిపోతుంది అన్నాం కదా, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ లెక్క కాబట్టి మీరు వేసి చూసుకుంటే మంచిది, అంతే. బై హార్ట్ ఏమి చేయక్కర్లేదండి, అర్థమైందా? ఆటోమేటిక్గా వచ్చేస్తే మన ఎంట్రీస్ మన మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మన లెక్కలు 100 లెక్కలు 50 లెక్కలు చేసేయక్కర్లేదు. బై క్యాష్ ఎంత 25,000. అలాగే 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ 25. ఓకే, ఇందులో మెయిన్ అకౌంట్స్ ఏంటంటే తప్పకుండా ఓపెన్ చేయవలసింది క్యాపిటల్ అండ్ క్యాష్ అకౌంట్. ఓకేనా? ఆ 2 అకౌంట్లు ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఎక్కించాను ఒకసారి, తర్వాత ఆ 2 అకౌంట్స్ చెప్తాను.
అకౌంట్, క్యాష్ అకౌంట్. క్లాస్ 20 minutes. క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ మాట మూలధనం ఖాతా. చూడండి, ఇక్కడ బై హార్ట్ ఏమీ చేయొద్దు. మనం ఇన్స్టాల్మెంట్ ద్వారా కలెక్ట్ చేసే ప్రతిదీ కూడా క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసాం. ఆ ఇన్స్టాల్మెంట్లు ఏంటవి? ఒకటి అప్లికేషను, 2 అలాట్మెంటు, 3 ఫస్ట్ కాల్, 4 ఫైనల్ కాల్. ఇంకో విషయం ఏంటంటే క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా అప్పే. భయపడద్దు ఏమీని, అప్పే. అప్పులు ఎప్పుడు కూడా క్రెడిట్ నిల్వను చూపుతాయి. ఆల్ లయబిలిటీస్ ఆర్ షోస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. అందుకనే మనకి అప్పులన్నీ కూడా క్రెడిట్ వైపు మూలధనము, చెల్లింపు బిల్లులు, అర్థమైందా, బ్యాంక్ అప్పు, బ్యాంకు ఓడి, ఇవన్నీ క్రెడిట్ వైపు ఇస్తాడు అంకణాలు మనకి. చూడండి ఇంటి దగ్గర వేళకాశం మొన్నటి పుస్తకాలు ఒకసారి తిరిగేసి చూడండి. అర్థమైందా, మీరు పాస్ అయిపోయినా ఒకసారి అలా. సరే, కాబట్టి ఇవన్నీ ఇక్కడ మనం క్రెడిట్ వైపు చూపించాలి. బై హార్ట్ ఏమి చేయొద్దండి. మన ఇన్స్టాల్మెంట్లు ఏమైతే చేసామో అవి మూలధనాన్ని మళ్లించాం. ఆ మూలధనం వైపు మళ్లించేవన్నీ కూడా అప్పు నిల్వలు చూపించాలి. కాబట్టి దరఖాస్తు ద్వారా వచ్చేది అప్పే. అలాగే అలాట్మెంట్ ఆల్సో లయబిలిటీ. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ ఈజ్ ఆల్సో లయబిలిటీ. కాబట్టి ఇక్కడ చూడండి, బై ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎంతమ్మా? ఫస్ట్ది 50,000. బై ఈక్విటీ షేర్ అలాట్మెంట్ ఎంత? 1 lakh. బై ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ 75,000. బై ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ 25,000. టోటల్ 2 lakhs. అవునా? ఇక్కడ ఏమైనా ఉందా? డెబిట్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు అక్కడ. 2 బ్యాలెన్స్ ఏం చేయాలండి? క్యారీ డౌన్. 2 తేల్చిన నిల్వ. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 50,000. ఓకే, అంతే కదా. 2,50,000. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ క్యారీడ్ అయిందంటే బ్రాడ్ డౌన్ ఎక్కడ పోతుంది? బై ఎంత? 2,50,000. సో ఇందాక ఏం చెప్పాను మీకు? లైబిలిటీస్ అంతా కూడా ఏ నెలలో చూపాలి? క్రెడిట్ బ్యాలెన్స్ చూపాలి. బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? క్రెడిట్ వైపుగా ఉందా? ఇది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి.
ఎక్కించేస్తారా? రాసుకోండి, ఇది కూడా ఎక్కించేయండి. ఇక్కడ సరిపోతుందా క్యాష్? నెక్స్ట్ అకౌంట్ చూడండి అమ్మా, క్యాష్ అకౌంట్ ఎలా రాయాలి. ఇప్పుడు లైబిలిటీకి ఏవైతే మీరు క్రెడిట్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ మనకి క్యాష్ కలెక్ట్ అయినట్టే కదా. కాబట్టి ఇవి క్రెడిట్ రాశారు కదా, అవి డెబిట్ రాయండి. కావాలంటే మీరు ఎంట్రీస్ చూసుకున్నా సరిపోతుంది. అర్థమైందా? టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎంత? 50,000. అంటే ఇక్కడ క్రెడిట్ వైపు రాశాం కదా, ఇవన్నీ క్యాష్ అకౌంట్లో డెబిట్ అయిపోతాయి. టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 1 lakh. అలాగే టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 75,000. టు ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ 25,000. 2,50,000 బై బ్యాలెన్స్ C/D. అక్కడైతే లైబిలిటీ కాబట్టి అటు సైడ్ వచ్చింది, ఇది అసెట్ కదా. క్యాష్ ఎప్పుడు కూడా అసెట్టే కదా, అసెట్ అన్నీ కూడా డెబిట్ నెంబర్ చూపుతాయి. ఓకేనా? టు బ్యాలెన్స్ రాద్దాం. ఓకే, ఇక్కడ ఒక్క విషయం ఎక్కించుకుందరు కానీ ఇప్పటి నుంచి కొంచెం అలవాటు చేసుకోండి. చిన్న విషయం ఏమో, కంపెనీ మనకి 25,000 వాటాలు జారీ చేసింది. అర్థమైందా? 25,000 వాటాలు జారీ. ఈ 10 రూపాయలు ఏంటి మనకి? వాటా విలువ, షేర్ వాల్యూ. దీన్ని ఏమంటామంటే ఇవేమో నెంబర్ ఆఫ్ షేర్స్ అంటామండి. ఇది వాటాల సంఖ్య అంటారు. ఇక్కడ ఎందుకు అలవాటు చేసుకోమంటానంటే ఎదర మనకి వాల్యుయేషన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అని ఉంటాయి, ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ అని చెప్తాను అనమాట. సో అక్కడ వాటాల సంఖ్య అనే మాట వస్తాయి. వాటా విలువ, వాటాల సంఖ్య. అక్కడ ఇక్కడి నుంచి నేర్చుకున్నాం అనుకోండి, అక్కడ ఈజీ అయిపోతుంది. కాబట్టి 25,000ని ఏమంటామండి మనం? నెంబర్ ఆఫ్ షేర్స్, అంటే ఈక్విటీ వాటాల సంఖ్య. ఈ 10 రూపాయలని ఏమంటాం మనం? వాల్యూ ఆఫ్ షేర్, విలువ. అర్థమైందా? 10 రూపాయలు ఏమంటున్నాం మనము? విలువ, వాటాల విలువ అంటాము. ఈ సంఖ్యని విలువ చేత గుణించామనుకోండి, గుణిస్తే ఎంత వస్తుంది మనకి? 2,50,000. మూలధనం కూడా ఎంత ఉంది? దాన్ని మూలధనము అంటాం అన్నమాట. ఈక్విటీ వాటాల సంఖ్య, విలువ, మూలధనం, ఈ 3 బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం అన్నమాట. బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ చూపించాలి, వాల్యూ ఆఫ్ షేర్ చూపించాలి, అండ్ ఆల్సో క్యాపిటల్ అమౌంట్ కూడా చూపించాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 3 ఏ 2 ఇచ్చినా 3వది కనుక్కోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు క్యాపిటల్ ఇవ్వలేదనుకోండి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ వాల్యూ చేస్తే క్యాపిటల్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ షేర్స్ ఇవ్వలేదనుకోండి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇవ్వలేదనుకోండి, ఈ 2 ఇచ్చాడు మనకి. అప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా కనుక్కుంటాం మనం? ఈక్విటీ షేర్ క్యాపిటల్ బై వాల్యూ ఆఫ్ షేర్. అంటే 2,50,000 డివైడెడ్ బై 10. అర్థమైందా? అప్పుడు ఈ 0 తీసేస్తే ఎన్ని వాటాలు వచ్చినాయండి? 25,000 వచ్చేస్తాయి. ఖచ్చితంగా 3 2 విలువ ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం ఏం కట్టలేమండి. కాబట్టి 3 ఇస్తే వెరీ గుడ్. ఒకవేళ ఇవ్వకపోయినా 2 ఇచ్చినా 3 మనం కనుక్కోవచ్చు.
ఇప్పుడు క్యాపిటల్ కావాలంటే ఈక్విటీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ వాల్యూ ఆఫ్ షేర్ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే టోటల్ క్యాపిటల్ వస్తుంది. అలా కాకుండా ఈక్విటీ నెంబర్ ఆఫ్ షేర్స్ కావాలంటే మనం ఏం చేయాలండి, క్యాపిటల్ డివైడెడ్ బై వాల్యూ. అలా కాకుండా వాల్యూ కావాలనుకోండి మనకి ఏమి ఇచ్చినట్లు ఎక్కాడు, ఇప్పుడు ఇది ఇవ్వలేదు మనకి, అప్పుడు క్యాపిటల్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలంటే క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, ఈ రెండింటికి డివైడెడ్ బై చేయాలి. క్యాపిటల్ కావాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి క్యాపిటల్ ఎంత 2,50,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత 25,000. అవునా, ఇది 3 సున్నాలు ఇక్కడ తీసేసాం, 10 సార్లు పోయింది. షేర్ వాల్యూ 10 రూపీ అన్నమాట. అట్లయితే కంపల్సరీగా ఈ 3 వాల్యూస్ మన బ్యాలెన్స్ షీట్లో చూపించాలండి. అట్లయితే అన్నింటికీ కామన్ ఇది. ఇప్పటి నుంచి నేర్చుకోండి, అలవాటు చేసుకోండి ఏమో.